తనపై ఒక్క కేసు మాత్రమే ఉంటే జగన్పై 31 కేసులున్నాయని, అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పచెప్పటం అవసరమా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోడీ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. నేడు కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలవడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ అధినేత అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 1:30కు జమ్మలమడుగులో టీడీపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో బాబు పాల్గొంటారు. రామనారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు ఒక్కటైన తరువాత ఈ జిల్లాలో గెలుపుపై ఆశలు పెంచుకుంది టీడీపీ. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో మధ్యాహ్నం 2:55 చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ముగించుకుని చిత్తూరు జిల్లా చేరుకోనున్న చంద్రబాబు సాయంత్రం 4:30 గంటలకు తంబళ్లపల్లిలో పర్యటిస్తారు. ఆ తరువాత పూతలపట్టులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మోడీ, జగన్, కేసీఆర్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. విభజన హామీలు అమలు చేయడంలో మోడీతో పాటు బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాట, విభజన హామీలు నిలబెట్టుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని, అదే అమరావతి నగర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి 4 సంవత్సరాలను ఇవ్వకుండా మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వ్యక్తి, మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీ కంటే జగన్ కోర్టుకే ఎక్కువ సార్లు వెళ్లారని ఆరోపించారు చంద్రబాబు. తనపై ఒక్క కేసుంటే జగన్ పై 31 కేసులున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తులు పొరపాటున అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఆలోచించాలన్నారు చంద్రబాబు. 31 కేసులు, ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్, నమ్మక ద్రోహం, చట్టంలో ఎన్నుంటే అన్నిటిపైన కేసులుండే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీకి 24 రోజులు వచ్చాడు, కానీ కోర్టుకు మాత్రం 240 రోజులు పోయాడు. పార్లమెంట్ ఎన్నికల తరువాత మోడీ గుజరాత్ కు మాత్రమే పరిమితం కావడం ఖాయమన్నారు చంద్రబాబు. మరోసారి చంద్రబాబుకు ఓటు వేస్తే సర్వం దోచేస్తారని విమర్శించారు జగన్. 5 ఏళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయని టీడీపీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. ఇవాళ 4 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు జగన్. పవన్ పోటీ చేస్తున్న భీమవరంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం చేయనున్నారు. వైసీపీని గెలిపిస్తే నవరత్నాలను పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు జగన్. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట, విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గాల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. తూర్పు పెద్దాపురంలో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలోనూ జగన్ ప్రచారం చేయబోతున్నారు. పవన్ పై వైసీపీ తరపున గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున జగన్ ప్రచారం చేస్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో భీమవరం ప్రచారంలో జగన్ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిన్న ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై సెటర్స్ వేశారు. ఇన్నాళ్లు అభివృద్ధి పేరుతో సినిమా చూపించిన చంద్రబాబు ఇప్పుడు జనం ఏ సినిమా చూడాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీరు ఏ స్కూల్లో చదవాలి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్లో డబ్బులు ఎంత కట్టాలి అని కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించే పరిస్థితి వస్తాయి అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికే మీరంతా చూస్తా ఉన్నారు, సినిమాల విషయంలో ఇప్పటికే మహానాయకుడు సినిమా అట, చంద్రబాబు నాయుడు గారిదట మహానాయకుడట. ఆ సినిమా అందరూ చూడాలట, కానీ లక్ష్మీ ఎన్టీఆర్ అట, అది మాత్రం ఎవరు చూడాలట. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఓటేస్తే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వైసీపీకి అధికారం ఇస్తే నవరత్నాలను అమలు చేసి ఏపీకి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని అన్నారు జగన్. రాజన్న రాజ్యంలో ఇల్లు వచ్చాయి,
మళ్ళీ ఇల్లులు రావాలి పేదవాడికంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి. ప్రతి అన్నను అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తానన్నది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి ఆ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. మరోవైపు వైసీపీ అభ్యర్థుల తరపున ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారాయన. పాలకొండ, రాజాం, పాతపట్నంలో విజయమ్మ ప్రచారం చేస్తారు.